రాజాసాబ్ సినిమాపై కక్ష కట్టారా? రాజకీయంగా ఏం జరిగింది? తెలంగాణలో సినిమా టికెట్ల విషయం కోర్టుకు వెళ్ళింది. మంత్రి కోమటిరెడ్డి సైతం సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో తన జోక్యం లేదని చెప్పడం సంచలనంగా మారింది. ఇప్పుడు రాజాసాబ్ సినిమాపై ప్రభుత్వం కక్ష కట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. హీరో ప్రభాస్ పెద్దమ్మ తెలంగాణలో బీఆర్ఎస్ గురించి చెప్పిన అంశాలు ఇప్పుడు ఈ సినిమా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కారణమంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రాజాసాబ్ సినిమా గురించి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని సినీ హీరో ప్రభాస్ పెద్దమ్మ అభిప్రాయం వ్యక్తం చేస్తే ఆ విషయం గుర్తుంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష కట్టి రాజాసాబ్ సినిమా రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వలేదని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కక్షపూరిత చర్యల్లో భాగంగానే రాజాసాబ్ సినిమాకు జీవో ఇచ్చినట్లే ఇచ్చి హైకోర్టు స్టే వచ్చేటట్లు చేశారని చెప్పుకొచ్చారు. ఒక సినిమాను తిరస్కరించి మరో సినిమాకు అనుమతించడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రమేయం లేకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని హరీష్ మాట్లాడింది నిజమే కదా అంటూ నిలదీశారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు మాటలు దాడులు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. సీఎం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్న తీరు చూసి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమపై జులుం విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని ఆరోపించారు. ప్రతి విషయంలో కమిషన్లు దండుకోవడం పరిపాటైందని పేర్కొన్నారు. 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ప్రదర్శనలు కలెక్టర్ పరిధిలోనే ఉంటుందని చెప్పారు. నచ్చిన వారికి నజరానా, నచ్చని వారికి జరిమానా అన్నట్లు ప్రభుత్వం వైఖరి ఉందని అన్నారు. ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క శాఖ నుంచి జీవోలు రావడం న్యాయమేనా అని ప్రశ్నించారు. మొదట కమిషన్లు రాలేదని మాట్లాడుతూ తర్వాత వాటా రాగానే కోమటిరెడ్డి మాట మార్చడం స్పష్టమైన అవినీతిని విమర్శించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో టికెట్ ధరలు పెంచనివ్వను అని మాటిచ్చారని ఇప్పుడు ఏ కమిషన్ల కోసం మాట మార్చారని ప్రశ్నించారు.